సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చార్ట్ పైన, వాటిని ఎలా డ్రా చేయాలి, వాటిని ఎలా యూస్ చేసి మనం బెనిఫిట్స్ తీసుకోవాలి, ఈ వీడియోలో నేర్చుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. కామన్గా మనకు సపోర్ట్ అంటే ఏమొస్తుంది, ఏదైనా పడిపోతుంటే పట్టుకోవడానికి ఒక హెల్ప్ఫుల్, మనం పడిపోతున్నప్పుడు ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు మనకు సపోర్ట్గా ఉన్నట్టు. రెసిస్టెన్స్ అంటే మనం పైకి ఎదుగుతున్నప్పుడు ఎవరైనా మనం తొక్కడానికి ట్రై చేస్తుంటే రెసిస్టెన్స్. సో బేసిక్గా కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఒకసారి అటెన్షన్ క్రియేట్ చేసుకోండి, చెప్పేది కొంచెం సరిగా వినండి. వన్స్ వింటే మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్ టాపిక్. ఫస్ట్ టాపిక్ వచ్చి హౌ టు ఫైండ్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ టాపిక్స్ని మనం ఈ వీడియోలో కవర్ చేయాలనుకుంటున్నాం. హౌ టు ఫైండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. From where market take a U-turn, there we can find a support and resistance. Always resistance are find top of the side of the market, supports are find bottom of the market. ఈ ఒక్క సెంటెన్స్ తోటి మీకు టాపిక్ మొత్తం అర్థమైపోయి ఉంటుంది, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండ్ మై లెవెల్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది ఒక సపోర్ట్ అనుకుందాం. ఈ లైన్ ఒక సపోర్ట్, అది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్. మార్కెట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయిందండి, ఇలా 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 వెళ్ళింది. ఈ రెసిస్టెన్స్ వరకు టాప్లో రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది, ఇలా 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 వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా యూటర్న్ తీసుకుంది. సో ఇది పైన ఉండేది వచ్చేసి రెసిస్టెన్స్, ఎక్కడి నుంచి అయితే యూటర్న్ తీసుకుందో. కింద ఉండేది వచ్చేసి సపోర్ట్, ఎక్కడి నుంచి అయితే యూటర్న్ తీసుకుందో. సో ఈ రెండింటిని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాము. ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్, అసలు మాకు ఎలా అర్థమవుతుంది, ఇది ఫైండ్ అవుట్ చేయడం ఎలా, మేము ఎలా తెలుసుకోవాలి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అంటే సింపుల్ అండి. ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు అది చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఈ చార్ట్లో ఈ పైనుండే ఇక్కడ ఇవన్నీ ఏంటి సార్, యూటర్న్స్ తీసుకుంది మార్కెట్. పైన ఉన్నవన్నీ రెసిస్టెన్స్లు, కింద ఉండేటివన్నీ సపోర్ట్స్. ఇవన్నీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. టాప్లో ఇక్కడ రాసాను చూడండి, ఇది టాప్లో వచ్చేసి రెసిస్టెన్స్ ఉంటాయి, బాటంలో వచ్చేసి సపోర్ట్స్ ఉంటాయి. ఇది మన నిఫ్టీ చార్ట్ అండి. నేను ఇది రికార్డ్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ద డేట్ మీకు ఇది ఒక 3-4 డేస్ లేట్గా మీకు టెలికాస్ట్ అవుతుంది. సో కింద ఉండేటివన్నీ సపోర్ట్స్ సార్, పైన ఉండేటివన్నీ రెసిస్టెన్స్లు. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చిన్నగా ఉన్నాయి కదా సార్, ఇలా చిన్నగా ఉన్నాయి, ఇవి కూడా యాక్సెప్ట్ చేయవచ్చా, ఇవి కూడా యూటర్న్సే కదా. ఎస్, అవి కూడా యూటర్న్సే, బట్ అవి షార్ట్ టర్మ్లో మనకు ఇంట్రాడే చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి. లాంగ్ టర్మ్లో మనం నేర్చుకునేటప్పుడు వాటిని నేర్చుకున్నాం అనుకోండి, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో జస్ట్ మనకు ఒక టాప్ ఒక బాటమ్ ఉంటే ఒక రెసిస్టెన్స్ లైన్ ఇలా గీసుకోవచ్చు, ఒక సపోర్ట్ లైన్ ఇలా గీసుకోవచ్చు, లైక్ దిస్. ఇప్పుడు సపోర్ట్స్ చాలా రకాలండి. ఇది వచ్చేసి లైన్ సపోర్ట్ అనేది ఇది లైన్ సపోర్ట్ ఇలా గీస్తే, కానీ మార్కెట్ ఇక్కడి వరకు రాలేదు. ఏమైంది, ఇక్కడ నుంచే మళ్ళీ నెక్స్ట్ టైం రిటర్న్ తిరిగింది. సో ఇక్కడ లైన్ గీసామనుకోండి ఇలా ఉంటుంది. అలా కాకుండా ఈ లైన్ని కలిపి జోన్ సపోర్ట్ అంటాం మనం. ఒకటేమో డైరెక్ట్గా హారిజంటల్ లైన్లో ఇలా గీసుకోవడాన్ని సపోర్ట్ అంటాం. ఇవి రెండింటిని కలుపుతూ ఒక జోన్ని క్రియేట్ చేయడాన్ని జోన్ సపోర్ట్ అంటాం, జోన్ రెసిస్టెన్స్ అంటాం. లేదా కింద అలా జోన్ వచ్చిందనుకోండి, జోన్ సపోర్ట్ అంటాం. సో లైన్ కంటే జోన్ సపోర్ట్ కానీ జోన్ రెసిస్టెన్స్ కానీ చాలా పవర్ఫుల్. అంటే వాటిని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు అన్నట్టు. ఇంపాసిబుల్ కాదని కాదు, మార్కెట్లో ఏదైనా పాసిబులే, బట్ చాలా వరకు అక్కడ మార్కెట్ మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఇప్పుడు రెసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీసుకున్నాం అనుకోండి, మనకి యూజ్ ఏముంటుందంటే ఇలా వెళ్ళింది మార్కెట్, ఇక్కడ యూటర్న్ అయింది, మళ్ళీ ఇక్కడ యూటర్న్ అయింది, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. సో ఇంతవరకు ఈ టాపిక్ చూస్తే మీకు మ్యాక్సిమం
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది అర్థమైపోయి ఉంటుంది టాపిక్. 1 మినిట్ అండి, ఇది క్లీన్ చేస్తాను. సో ఈజీ వేలో మీకు ఈ చార్ట్ ఒకటి చాలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకోవడం కోసం. వాటిని ఎలా డ్రా చేయాలి, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. డ్రా రెసిస్టెన్స్ లైన్ ఆర్ ఏ జోన్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మార్కెట్ ఫ్రమ్ వేర్ మార్కెట్ టేక్ ఏ యూటర్న్. ఎక్కడి నుంచి అయితే మార్కెట్ యూటర్న్ తీసుకుంటుందో అక్కడ మనం ఏం గీస్తామండి, ఇలా యూటర్న్ తీసుకునే దగ్గర రెసిస్టెన్స్ లైన్ గీస్తాం. డ్రా సపోర్ట్ లైన్ ఆర్ ఏ జోన్ బాటమ్ ఆఫ్ ద మార్కెట్ ఫ్రమ్ వేర్ మార్కెట్ టేక్ ఏ యూటర్న్. కింద ఎక్కడైతే యూటర్న్ తీసుకుంటుందో అక్కడ మనం సపోర్ట్ని డ్రా చేస్తాం. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసేదాం. దీంట్లో నెక్స్ట్ స్లైడ్లో మనం ఏ విధంగా వచ్చిందని చూద్దాం. చూడండి, సింపుల్ వేలో సింపుల్గా డ్రా చేశానండి. మీకు ఇంకా టాపిక్ ఇంకా ఇన్వాల్వ్ అయినా కొద్దీ మీకు మెల్లిమెల్లిగా చెప్తాను. ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్, సింపుల్ వే. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏదైనా బయింగ్ సిగ్నల్ ఇస్తుందా చూసి అక్కడ మనం బై చేయాలి. లేదు ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఏదైనా సెల్లింగ్ సిగ్నల్ ఇస్తుందా చూసి సెల్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చేసింది, ఇక్కడ సెల్ చేసేసారు. ఒకవేళ మళ్ళీ మార్కెట్ తిరిగి ఇక్కడి వరకు వస్తేనే మనం ఈ లెవెల్లో బయింగ్ చేస్తాం. లేదు ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళింది, దీన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో కామన్గా ఏమవుతుందండి సార్, ఒక రెసిస్టెన్స్ని ఇలా బ్రేక్ చేసింది అనుకోండి, రెసిస్టెన్స్ బికమ్ ఏ సపోర్ట్. వన్స్ ఇలా బ్రేక్ చేయగానే మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ బయింగ్ చేయాలి, అప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ కాస్త ఏదైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఇది కామన్. మీకు ఇలా కాకుండా ఒక స్టోరీలా చెప్తాను సార్ లాస్ట్లో, మీకు కాన్సెప్ట్ అర్థం కాకుండా స్టోరీ మీ మైండ్లో రిమైండ్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కింగ్డమ్ ఉంది, ఒక రాజ్యం ఉంది. ఆ రాజు ఏం చేస్తాడు సార్, తన సైనికులతో కలిసి ఒక రాజ్యంపై దండయాత్ర చేస్తాడు, సమ్ XYZ దానిపైన. దీన్ని ఆక్యుపై చేసేస్తాడు. అంటే తను వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎదుటి రాజు ఏంటన్నట్టు రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ని వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. ఆక్యుపై చేస్తే ఏంటండి, ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఇంకో రాజ్యంపై దండయాత్ర చేస్తారు. అప్పుడు ఇది ఏమవుతుంది, వాళ్ళకు స్థావరం అవుతుంది, అంటే సపోర్ట్ అవుతుంది. సో ఈ స్థావరం సపోర్ట్ ఏమవుతుంది, ఈ సపోర్ట్ని తీసుకొని వాళ్ళు మళ్ళీ ఇంకొక రాజ్యంపైకి దండయాత్రకు వెళ్తారు. సేమ్ వే మార్కెట్ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో ఫైట్ చేసి దీన్ని ఏదో ఒక టైంలో బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది. సింపుల్ వే అండి. సో మీకు అది మీకు ఈ మ్యాటర్ గుర్తు లేకున్నా కూడా మీకు ఒక ఎగ్జాంపుల్గా త్రూ చెప్తే మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుందని అలా చెప్పాను. సరే నెక్స్ట్ స్లైడ్. రెసిస్టెన్స్ జోన్ ఎలా క్రియేట్ చేయాలని ముందు తెలుసుకున్నాము. సేమ్ దానికి సంబంధించిన స్లైడ్ అండి ఇది. రెసిస్టెన్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఫామ్ చేసాం రెసిస్టెన్స్ జోన్. అంటే చాలా ఇక్కడ జోన్ ఫామ్ చేయవచ్చు సార్ ఇలా, అంటే ఇది చాలా ఇలా టాపిక్స్ ఇక్కడ ఎంత ఈజీగా కలిసిపోయేంత అలా ఉంటేనే మనం జోన్ని ఫామ్ చేయగలమండి. ఒక క్యాండిల్ లేదా 2 క్యాండిల్స్ మిక్స్ చేసుకొని చేయాలి, కానీ ఇన్ని క్యాండిల్స్ అలా ఉంటే అది జోన్ ఫార్మేషన్ ప్రాపర్ ఫార్మేషన్ కాదు. సో జోన్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది మీకు. జోన్స్, ఇది కూడా జోన్ సపోర్ట్, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి. జోన్ సపోర్ట్ ఇప్పుడు చూడండి, జోన్ సపోర్ట్ అన్నట్టు కామన్గా ఒక లైన్ గీసుకుంటే కొంచెం కింద పైన అవుతుండొచ్చు. ఇప్పుడు ఇలా గీసామనుకోండి, ఇది దానికి మ్యాచ్ అవ్వదు. అదే ఇలా ఒక జోన్లా గీసామనుకోండి మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు జోన్ని గీయడానికి మనకు అవకాశం ఉంటుంది. చార్ట్ని చూడాలి, చార్ట్ని చూస్తే మనకు అది జోన్ సపోర్ట్లో ప్రాపర్గా ఉందా, లేకుంటే హారిజంటల్ లైన్ సపోర్ట్ బాగుందా, లేదంటే కొంతమంది సపోర్ట్ ఇలా కూడా గీసుకుంటారు, ట్రెండ్ లైన్ సపోర్ట్ అంటారు. ఇది ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఎందుకు, ఈ హారిజంటల్ సపోర్ట్, ఈ జోన్ సపోర్ట్ ఎందుకు సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సార్, ఇది ఇలా ఫాస్ట్గా వెళ్ళేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళేసి దీన్ని బ్రేక్ చేసింది. సమ్ టైమ్స్ ఇది ఈ చార్ట్లో కనుక అలా తెలిసిపోయింది. సమ్ టైమ్స్ ఇది పాసిబుల్ కాదు సార్, ఇలా వెళ్తుంది మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది ఇలా కిందికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఒక మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కానీ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ కానీ ఇలా ట్రెండ్ లైన్ తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ట్రెండ్ లైన్కి ఈ రెసిస్టెన్స్ దగ్గర ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు మనం ట్రేడ్ తీసుకోవచ్చు.
లేదు మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటారు, 100 మూవింగ్ యావరేజా, 50 మూవింగ్ యావరేజా, ఇంట్రాడే వాళ్ళు అయితే 20 మూవింగ్ యావరేజ్ తీసుకుంటారు. ఆ సపోర్ట్ తీసుకొని అక్కడక్కడే తిరుగుతూ ఆ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని అది రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుంది. ఇంత సింపుల్గా ఉంటుందండి మార్కెట్, మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా చిన్న టాపిక్, ఎవరైనా చూడగానే ఒక్కసారి చెప్పగానే విని అర్థం చేసుకుంటాం. కానీ వీటి వల్ల యూజ్ ఏంటి సార్, మాకు మేమేమైనా బెనిఫిట్ పొందగలమా? సో అదే చెప్తున్నానండి ఈ వీడియోలో. విత్ దిస్ హెల్ప్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీ కెన్ ఐడెంటిఫై మార్కెట్ జోన్ ఐడెంటిఫై చేస్తాం, అది ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇఫ్ వీ నో ద జోన్ ఇట్స్ వెరీ ఈజీ టు ట్రేడ్. మనకు జోన్ తెలిసిపోయింది అనుకోండి, చాలా ఈజీగా ట్రేడ్ చేస్తాం. అసలు జోనే తెలియదు, అది మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళగలదు అనేది తెలియదు, ఎటు నుంచి రిటర్న్ తీసుకోగలదు దాని జోన్ అనేది తెలియదు. ఆప్షన్ సెల్లర్స్కి జోన్ తెలిసింది అనుకోండి, చాలా ఈజీ వాళ్ళు ఆప్షన్స్ని మేనేజ్ చేయడం. విత్ ద హెల్ప్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీ గెట్ హై ప్రాబబిలిటీ ట్రేడ్ విత్ గుడ్ రిస్క్ అండ్ రివార్డ్. గుడ్ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అంటే మీకు సింపుల్గా చెప్తానండి. రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అంటే ఇప్పుడు మనకు రూపాయి లాస్ పెడుతున్నాం సార్, మనము ఒక రూపాయిని స్టాప్ లాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొనుక్కున్నాం సార్, మనం ఇది మార్కెట్ ఇలా వెళ్తుందేమో అని మనం అవకాశం అనుకున్నాం. ఒకవేళ కిందికి ఇలా వచ్చింది అనుకోండి సార్, మనం ఎక్కడో ఒక దగ్గర మనం ఎగ్జిట్ అవుతాం కదా. ఒక రూపాయి లాస్ పెట్టుకున్నాం అనుకోండి, 3 రూపీస్ ఆర్ 2 రూపీస్, మినిమం 2 రూపీస్ అయితే ఉండాలి. నేనైతే 3 రూపీస్ వచ్చే విధంగా ట్రేడ్ చేయాలని చెప్తాను. మనం 1 రూపాయి రిస్క్ తీసుకొని 1:3 రేషియోలో మనం ట్రేడ్ చేయాలని నేను చెప్తాను సార్. నా ఉద్దేశంలో అదే బెస్ట్. ఎందుకంటే 2 తీసుకున్నా కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ అవి ఇవి తీసేసుకొని చిన్న లాట్లో రిటైలర్ 1:2లో ఏమీ సంపాదించలేడు. 1:3 ఉంటేనే బెస్ట్. ఆ 1:3 అలాంటి ట్రేడ్స్ రావాలి అనుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర తీసుకోవడం ట్రేడ్ని చాలా బెస్ట్ ట్రేడ్ అవుతుంది. ఎలానో మీకు ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు ఇక్కడ తీసుకున్నారు, ఇది రెసిస్టెన్స్ అనేది మీకు అర్థమైపోయింది. మార్కెట్ ఇలా పడినప్పుడే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇది కూడా ఒక రెసిస్టెన్స్, చిన్న రెసిస్టెన్స్, బట్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మీకు అర్థమైపోయింది. సో ఫైనల్గా మార్కెట్ ఇలా వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు సార్ మీరు సింపుల్గా చెప్తున్నాను, ఇక్కడ ఎప్పుడైతే చిన్న స్మాల్ క్యాండిల్ తీసుకుంటుందో అక్కడే ట్రేడ్ చేయాలి. సార్ ఇక్కడ నుంచి ఇంత పెద్దగా వచ్చింది కదా సార్ మార్కెట్, సో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చా, ఇది బెస్ట్ ట్రేడా, మీకు ఇక్కడ టిక్ మార్క్ చేశారు ఆరో మార్క్, ఇది బెస్ట్ ట్రేడ్ అని. ఇది ఇంకా చాలా కిందికి వచ్చింది కదా, ఇది బెస్ట్ ట్రేడ్ అవుతుంది కదా. నో సార్, నా దృష్టిలో మాత్రం ఇదే బెస్ట్ ట్రేడ్. ఎందుకంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో ఒక బేరిష్ క్యాండిల్, చిన్న క్యాండిల్ చేసింది సార్, మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ కనిపిస్తుంది అనుకుంటాను మీకు. ఈ చిన్న క్యాండిల్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఇక్కడ చేసిందో దాని స్టాప్ లాస్ ఎంత సార్ మనకు, దాని పైన అంటే ఇప్పుడు అక్కడ నుంచి స్టాప్ లాస్ మహా అంటే ఒక 100 పాయింట్స్ ఉంటుండొచ్చు. మార్కెట్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసింది. సో ఇది 1:3 ఈజీగా ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, అదే ఈ మార్కెట్ క్యాండిల్ ఎంత పెద్ద సైజులో ఉందో ఆ క్యాండిల్, అప్పుడు ఏమవుతుంది, మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, దానిపైన పెట్టుకున్నాం అనుకోండి, మనకు అప్పుడు 1:2 కూడా ఇవ్వలేదు. ఇంకా ఇదే అది 1:3 ఇవ్వాలంటే ఇక్కడ వరకు రావాలి. అంటే మనం రిస్క్ ఎక్కువ తీసుకున్నాం ఇక్కడ రిస్క్ తక్కువ ఉంది, టార్గెట్ తక్కువ వచ్చినా పర్లేదు, 1:3. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక సపోర్ట్ జోన్ దగ్గర కానీ ఒక రెసిస్టెన్స్ దగ్గర కానీ ఒక స్మాల్, ఇక రెసిస్టెన్స్ దగ్గర అయితే ఒక స్మాల్ బేరిష్ క్యాండిల్ లేదా ఏదైనా ప్యాటర్న్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఉంటాయి, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి ప్యాటర్న్లో ఏదైనా ఒక చిన్న స్టాప్ లాస్ తోటి మనకు ఒక మంచి ట్రేడ్ వచ్చింది అనుకోండి, అది వెరీ గుడ్ ట్రేడ్ అవుతుంది. అలానే సపోర్ట్ దగ్గర కూడా ఒక గుడ్ బుల్లిష్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయినట్టు, లేదంటే ఏదైనా మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఒక ర్యాలీని ఎంజాయ్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్లైడ్లో చూడండి, ఇక్కడ సపోర్ట్ అండి, టాటా మోటార్స్ది. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు కొంతమంది. స్ట్రాంగ్ సపోర్ట్ అంటే ఏమీ లేదు సార్, ఒక జోన్ని మార్కెట్ బ్రేక్ చేయడానికి చాలా కష్టపడుతుంది. పైనకైనా సరే కిందికైనా సరే, పైనకి కష్టపడింది అనుకోండి, ఇలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇలా సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ని కొన్నాం అనుకోండి, అది మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ 398 దగ్గర ఉంది సార్, ఇది కొన్నాం అనుకోండి,
మ్యాక్సిమం ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి, ఎందుకంటే ఇది ఆల్రెడీ 1 2 3 టైమ్స్ టచ్ అయింది, అయినా దాన్ని క్రాస్ చేయలేకపోతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ క్రాస్ చేసి మళ్ళీ వచ్చింది. ఒకవేళ దీన్ని క్రాస్ చేయకుండా ఇలా ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది అనుకో, అప్పుడు కొంచెం ఇబ్బంది. ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యాక తీసుకోవాలి. సో ఈ సపోర్ట్ దగ్గర మనం బై చేసామనుకోండి, ఈ సపోర్ట్ కింద మన స్టాప్ లాస్ ఉంటుంది, అంటే ఒక 20 రూపాయలు స్టాప్ లాస్ ఉంటుంది హార్డ్లీ. మనకు ఒక 100 రూపీస్ వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు 1:3 మనం 1:3 అనుకున్నాం, 20 రూపాయలు లాస్ పెడితే 60 రూపీస్ రాగానే ఎగ్జిట్ అయిపోవాలి సార్. అంతే, పోతుంది కదా పోనివ్వండి ఉండని కదా అంటే అది ఎట్ ఏ టైం రివర్స్ అయింది అనుకోండి, మన ప్రాఫిట్ అంతా మనకు లాస్ లాగా అనిపించేస్తుంది. సో అలాంటి ఛాన్సెస్ తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్స్ చాలా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.